హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఓన్లీ ఇప్పుడు కామెడీ కింగ్ మేకర్ బ్రహ్మానందం సార్ అవలేలాగా ఏ పాత్ర అస్సలు చేయగలరు. తప్పకుండా ఓన్లీ కామెడీ అంటే ఎలా, ఏ పాత్ర అయినా ఏ పాత్ర చేయగలరు. చేయాలి. అంటే బ్యాక్ ఎవరికి తెలియదు, చెప్తున్నాం అంతే. వాళ్ళు చేశారు, చేస్తూ వచ్చాం, ఈరోజు ఇండస్ట్రీకి వచ్చాం, కష్టపడుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటూ సినిమాలు చేసాం. సినిమాలో చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సరైనటువంటి అంటే ఇంకోటి కూడా ఇంతకుముందు డైరెక్టర్స్ ఆగి ఆర్టిస్ట్ని అంచనా వేసి పట్టుకొని ట్రైన్ చేసి డైలాగ్స్ ఎలా చెప్తున్నాడో చూసుకొని రిహార్సల్ చేసి ఆ తర్వాత సెట్లోకి వెళ్ళేవాళ్ళు. అంటే డైరెక్టర్ గారు ఆర్టిస్ట్కి అంత దగ్గర సంబంధాలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో కొంతమంది కాదు, కొంతమంది ఆ టైం ఇవ్వట్లే. స్పాట్లో పేపర్ ఇస్తున్నారు, స్పాట్లో డైలాగ్ చెప్పమంటున్నారు, స్పాట్లో మేము చెప్తాం. అది ఈజీ అవుతుంది అంటారా? ఈజీ. ఇప్పుడు మేమంటే చెప్పేస్తాం. ఇప్పుడు స్పాట్లో ఇచ్చినప్పటికీ కూడా దాని భావాన్ని అర్థం చేసుకుని ఆర్టిస్ట్ బాగున్నారు, డైరెక్టర్ గారితో ఆ అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఆ ఫ్రీనెస్ ఉందంటే డన్ వెళ్ళిపోతాం. కానీ కొత్త ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? అదే అంటున్నాను, మీకంటే అప్పటి నుంచి కూడా ఒక స్టేజ్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. లేని వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కదా. సో ఆ పేషెన్స్ కూడా తగ్గిపోయింది. అది ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? ఇప్పుడు పొలిటికల్ గా చూసుకుంటే మనకి జగన్ అన్నని జగన్ అన్నని మీరు జగన్ అన్న అంటే మీరు ఫ్యాన్ కాబట్టి మేము జగన్ అన్న అంటున్నాను, అనకపోతే మమ్మల్ని కొట్టేటట్టు లేకపోతే అన్నంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? అందుకే అడుగుతున్నాను. జగన్ గారు పదవిలో ఉన్నప్పుడు, పదవి తర్వాత మా కోసం ఆ బాడీ లాంగ్వేజ్తో మీ స్టైల్లో వినాలని, అయ్యో అది కావాలి జనాలకి. ఇప్పుడు మీ నుంచి మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు మీ అందరికీ నేను ఉన్నానని సభాముఖంగా మాటిస్తా ఉండా. వెళ్ళసనక వెళ్ళస చెల్లి వెళ్ళస. ఇది ఒక మోడరేషన్, అంటే ఒక విధానం. మామూలు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ రోజున ప్రజలు నిర్ణయించినటువంటి ఈ తీర్పును చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అవ్వాతాతలు ఏమయ్యారో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 2019లో మమ్మల్ని గెలిపించారు, 2024లో అపోజిషన్ని గెలిపించారు. ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మేము చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వెళ్ళొస్తాం. ఇట్లా అసలు ఎలా అంటే అప్పుడు జగన్ని ఇప్పుడు జగన్ని కూడా జగన్ అసలు అచ్చు దించేశారనుకోండి, అంటే తెలిసిపోతుంది ఎంత ఇష్టం అని. మనం అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదండి. నాకు ఒక పని వచ్చింది, ఆ పనిలో నేను సమర్థవంతంగా 100% న్యాయం చేయగలను. ఖచ్చితంగా నేను అందుకే పని చేసుకుంటున్నాను, తెలుస్తుంది కూడా. కాకపోతే జగన్ అన్న అంటే మీకు అంత అభిమానం అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూసిన చాలా మంది కూడా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో చూసేసాయి మిమ్మల్ని. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా మీ వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్, అదైతే తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ ఎప్పుడైనా జగన్ అన్న తరఫున వాళ్ళ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదైనా అంటే మీ మిమిక్రీ చూసి ఏమన్నా వచ్చాయంటారా? లేదు లేదు లేదు, అట్లా ఏం రాదు. ఎవరు కూడా అంటే చేసిన వాళ్ళు చేశారు, పాజిటివ్ గా చేశారు. అదే అంటున్నాను, పాజిటివ్ కానీ నెగిటివ్ గా చేశారు. అంటే చేసి అన్నని బాగా చేసావు తమ్ముడు, అంటే ఇన్విటేషన్ బాగా చేసావు, అంటే
నువ్వు పాజిటివ్గా చేసావా నెగిటివ్గా చేసావా అనేది పక్కన పెడితే ఉమ్, ఫస్ట్ అంటే ఒక వ్యక్తిని అంత లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని పట్టుకొని నువ్వు ఒక బాడీ లాంగ్వేజ్తో ఆ వాయిస్తో దాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. ఉమ్. నిజంగా హ్యాట్సప్ టు యూ అని అదైతే నిజమే సార్. అది ఎందుకు అన్నా. అంటే ఆ. విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే చాలా అలా అంత అభిమానం అంతే ఉండాలి. అంతే అంతే ఇష్టం. పర్టికులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్, కానీ తెలిసిపోతుంది. ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగే చంద్రబాబు గారి స్టైల్లో ఎలా చెప్తారు? తను చెప్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏది ఇది జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. మీ అందరి రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా. జై జన్మభూమి వెళ్ళొస్తాను ఇట్లాగనమాట. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు.